నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. అందరికీ నమస్తే. ముందుగా అయితే జిల్లా కలెక్టర్ గారికి, కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి కరీంనగర్ ప్రజల శుభాకాంక్షలు తెలుపుతూ, గతంలో కరీంనగర్ డంప్ యార్డ్లో ఒక మనిషి కాలు దొరకడం అనేటువంటిది సంచలనంగా లేపింది. ఇది ఏంటంటే కరీంనగర్ నగరపాలక పరిధిలో ఈ 60 డివిజన్ సంబంధించినటువంటి చెత్త పోవడానికే నగర అధికారులు కొంచెం ఇబ్బందిగా కనబడుతుంది. అలాంటి టైంలో కరీంనగర్ నగరంలో డంప్ యార్డ్లో ఒక మనిషి కాలు దొరకడం అనేటువంటి ఇది భయాంతక కరీంనగర్ ప్రజలకు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మరి ఈ కరీంనగర్ వైద్య విధాన పరీక్షలు ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారు, మేము గతంలో కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది డిఎంహెచ్ఓ గారికి. ఆ డిఎంహెచ్ఓ గారు పూర్తి విచారాలు ఇచ్చిండ్రా ఇవ్వలేదా, కాంప్లైంట్కి సమాధానం ఇవ్వలేదు. మీడియా రోజు ఒకటికి పోయి అడిగితే డిఎంహెచ్ఓ గారికి అడిగే ప్రశ్న ఏంటంటే, మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మా పని మేము చేస్తున్నాం అంటున్నారు. మరి డిఎంహెచ్ఓ గారు ఏం పని చేస్తున్నారు కరీంనగర్ జిల్లాలో? కరీంనగర్లో మీ బస్తీ దవాఖానాలలో ఏం నడుస్తుంది మీకు తెలుసా? కరీంనగర్లో బస్తీ దవాఖానాలో ఎక్స్పైరీ డేట్ అయినటువంటి మందులు పెడుతున్నారు మీకు తెలుసా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంత్రి హరీష్ రావు గారి నేపథ్యంలో ఇలాంటి సంచలనాలు ఎక్కడ కూడా జరగలేదు. భయాందోళనగా ప్రభుత్వ ఉద్యోగస్తులు పనిచేసిండ్రు. ఈ కరీంనగర్ నగరంలో వైద్య విధాన పరీక్షలు లైసెన్స్లు ఇచ్చుకుంటా ప్రైవేట్ హాస్పిటల్ కుమ్మకైతూ ఆ కుమ్మకైన హాస్పిటళ్లకు ఉంటూ జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వాళ్ళు భయాంతక ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. మరి ఇది జరిగిన 4 రోజుల వెంకల్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ నుంచి కూడా ఒకటి చేయి వచ్చిందని చెప్పేసి సంచలనం కూడా వచ్చింది మా దృష్టికి. మేము ఏం చెప్తున్నాం, ప్రభుత్వ అధికారులు నిద్రపోతున్నారా? మరి వైద్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహం గారు దీని మీద కమిషనర్ గారు పూర్తి విచారణ ఎందుకు తీసుకుంటలేరు? మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము ప్రజా సంఘ నాయకులు కావచ్చు, ప్రజల్లో కొట్లాడేటువంటి బీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, మాకు అడిగితే సమాధానం ఎందుకు ఇవ్వాలని చెప్పేసి నేను అడుగుతున్నాను ఈరోజు మిమ్మల్ని. మళ్ళీ మేము అధికారులకు ఫోన్లు చేసినా ఏ అధికారం కూడా భయపడకుండా, ఏ అధికారం కూడా మాతోటి చక్కగా మాట్లాడకుండా మమ్మల్ని ఇబ్బందికరంగా పెడుతున్నటువంటి ఉన్నారు. నేను పోలీస్ కమిషనర్ సిపి గారికి, నగరపాలక సంస్థ కమిషనర్ గారికి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి, వైద్య విధాన పరీక్ష ఉన్నటువంటి కమిషనర్ గారికి, మరి డిఎంహెచ్ఓ గారికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైద్య విధాన డాక్టర్లకు, ప్రైవేట్ డాక్టర్లకు కూడా నేను హెచ్చరికలు చెప్తున్నా. మీరు ప్రైవేట్ హాస్పిటల్ కరీంనగర్ జిల్లాలో కట్టుకొని మీ దగ్గర ఉన్నటువంటి కుట్రాలు కుతంత్రాలు చేసి మీరు సర్జరీలు చేసి ఇల్లీగల్గా పనులు చేసి మేము అధికంగా తప్పిపోదామనంటే ఆలోచన చేస్తున్నారు. దీనికి మేము ఇడిచిపెట్టేది లేదు. నాకు డిఎంహెచ్ఓ గారు ఎక్కడికడితే అక్కడనే కాంప్లైంట్ ఇస్తా, కాంప్లైంట్ ఇచ్చిన దాని మీద నాకు సమాధానం ఎందుకు ఇస్తలేరు ఈ కరీంనగర్ డిఎంహెచ్ఓ గారు చెప్పాలని నేను చెప్తున్నా. నేను ఫోన్ చేసి అడిగితే డిప్యూటీ డిఎంహెచ్ఓ గారిని మేము ఎంక్వైరీకి పంపించినాం. డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు దాని మీద విచారిస్తున్నారు. అధికారులు చెప్తున్నారు కేసు కూడా పెడుతున్నాం అంటున్నారు. మరి కేసు పెట్టే పేపర్ ఏది? మీరు చేసినటువంటి ఎంక్వైరీ ఏది? మీరు దానికి ఏ పరంగా ఎంక్వైరీ చేసిర్రో నాకు సమాధానం ఇవ్వాలని నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. ఒక కార్యకర్తగా, ఒక కరీంనగర్ జిల్లాగా, ప్రజాప్రతినిధులుగా, నేను ఉద్యమ కార్యకర్తగా మీతో కొట్లాడుతున్నా. నేను అస్సలు దీన్ని విడిచిపెట్టేది లేదు. ఎంత దూరమైనా నేను వెళ్తా. ఎక్కడి దాకా అవుతుందో ప్రజా గురించి నేను ప్రజా ప్రాణాలు కొట్లాడతా. మరి గౌరవనీయులైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలించిన అధికారులను నిద్రపోతున్నారు. జర మీ దగ్గర పిలిపించుకొని, మీ ముఖ్యమంత్రి గారు మీరు నిద్రలకి లేచి ఈ కరీంనగర్ జిల్లా డంప్ యార్డ్ విషయం మీరు మొన్ననే చెప్పిండ్రు. మరి ఈ డంప్ యార్డ్ విషయంలో ముఖ్యమంత్రి గారు ఏం సహకరిస్తారో నాకు అర్థమైతలేదు. దీని మీద పూర్తి విచారించాలని చెప్పేసి నా పేరు ఎండి సైఫ్. నేను కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కార్యకర్త. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.